బీజేపీని ఆపగలిగేది ప్రాంతీయ పార్టీలే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదరవుతున్నదని, కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్ ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతుందన్నారు. దీంతో బీజేపీకి లాభం చేకూరుతుందన్నారు. ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని తెలిపారు. నిజానికి బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నదని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బీజేపీని అడ్డుకోవాలని తెలిపారు. బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని విమర్శించారు. మొత్తానికైతే ఈ ఒక్క విషయంలో కేటీఆర్ మాట్లాడుతున్న 100% నిజం. ఎందుకు అనంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీని బుందబెట్టాలనుకుంటే కాంగ్రెస్తో కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానమంత్రి విషయంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం మీరు ప్రయత్నం చేసేదంటే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయి అన్ని ప్రాంతీయ పార్టీలకు సముచిత స్థానాలు కల్పిస్తూ అవసరమైతే ఎంపీ స్థానాల్లో ఎక్కువ శాతం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొత్తుల విషయంలో సీట్ల విషయం లేదనుంటే బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీకి సీట్లు ఇవ్వాలి. ఎందుకు అనంటే స్థానికంగా ఉన్నటువంటి పార్టీలో ఈరోజు తెలంగాణలో కేసీఆర్ తప్ప బీజేపీని విమర్శించే వాళ్ళు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు గెలివేచండి. అయితే కాంగ్రెస్ వాళ్ళు గెలవాలా, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు గెలవాలి. బీజేపీ వాళ్ళు గెలవద్దు అనుకుంటే ఈ ఇద్దరు కలవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఇప్పుడు ఆంధ్రాకి పోతే చంద్రబాబు లేదంటే వైఎస్ రాజశేఖరరావు వీళ్ళిద్దరు ఈ రెండు పార్టీలు తప్ప బీజేపీ ఇంకో పార్టీ అక్కడ వచ్చేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఏం చేస్తుంది, బీజేపీ పొత్తు పెట్టుకుంటా ఉంది. సో ఇట్లా తమిళనాడు అయినా కేసీఆర్ అంటే ఇక్కడ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కర్ణాటక అయినా ఇట్లా ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఆ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమయ్యి ఆ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన విషయంలో ఎంపీ సీట్లు ప్రాంతీయ పార్టీలు ఎక్కువ మందిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మీరు గెలిచిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి బీజేపీని గద్దదించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడే కొట్టుకునేదంటే మాత్రం తప్పకుండా అది బీజేపీకి సపోర్ట్ అవుతుంది. మరి కేటీఆర్ చెప్తున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఆపాలంటే ప్రాంతీయ పార్టీలే గెలవాల్సిన అవసరం ఉంది. ప్రాంతీయ పార్టీతోనే సాధ్యమవుతుంది, కాంగ్రెస్తో సాధ్యమవుతుంది అనేది ఈరోజు రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల ఆయనకు విపరీతంగా క్రేజ్ పెరుగుతున్నా ఆ క్రేజ్ అనేది ఓట్లకు సంబంధించిన విషయంలోకి వచ్చిన తర్వాత బొక్కబోర్లో పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి అధికారం రుచి చూసినటువంటి అవకాశం ఉంది. అది ఎట్లా రాజకీయం చేయనో వాళ్ళకి తెలుసు కావచ్చు, కానీ అభిమానము చూయించే ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తున్నాడు హైదరాబాద్కి వస్తున్నా అంటే ఇక్కడ నుండి బీఆర్ఎస్ నాయకులు కూడా కలుద్దామని వేసి పోయారు. ఇక్కడ నుండి ఉస్మానియా ఓట్లు లేనటువంటి వాళ్ళు కూడా పోయి ఆయనతో సెల్ఫీ దిగాలని వేయచ్చారు. మరి అట్లాంటి విషయంలో ఆ జనాలను చూసుకొని ఆ బలుపును చూసుకొని మనం బాప అనుకునేట్టు ఉండదు. కాబట్టి దయచేసి రాహుల్ గాంధీ అయినా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బీజేపీని ఆపాలంటే ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతీయ పార్టీలు బలోపేతమైన తర్వాత వాటిని బీజేపీ వ్యతిరేక టీంగా కూటమిగా తయారు. మైనార్టీ ప్రతినిధులతో సీఎం భేటీ. మైనార్టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డితో పాటు పలు జిల్లాల మైనార్టీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు. మైనార్టీ పాఠశాలల అభివృద్ధికి తగిన బడ్జెట్ కేటాయించాలని, వక్ఫ్ భూములతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని విన్నపించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మైనార్టీల సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. మైనార్టీలకు సమస్యలు పోవాలంటే 4% రిజర్వేషన్తో పాటు మైనార్టీ గురుకులాలకు సంబంధించిన విషయంలో, మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించిన విషయంలో మీరు ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానితో పాటు దేశంలో తీసుకొచ్చేటువంటి సిఏఏ అనే చట్టం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మీరు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు కేరళ ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే మేము సిఏఏని అమలు చేయము, అది ముఖ్యంగా దళిత ముస్లిం మైనార్టీ వర్గాలని అంతం చేసేటువంటి కుట్రతో వస్తుంది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్తున్నారో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా మైనార్టీల మీద ప్రేమ ఉంటే తప్పకుండా మైనార్టీలకు సంబంధించిన విషయంలో ఆ సిఏఏ అమలు మేము జరపము అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అప్పుడే నువ్వు నిజంగా మైనార్టీల పక్షపాతి అనే విషయం బయటపడుతుంది.